Indo-British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. Hi, welcome to iDream and welcome to special debate also. ఈ రోజు మనం టేకప్ చేస్తున్నటువంటి టాపిక్ ఏంటంటే పంచాయతీ రాజ్ బిల్లుకు సవరణలు చేయబోతోంది ఈ సర్కార్. మనందరికీ తెలుసు 10 ఏళ్ల క్రితం చేసినటువంటి పంచాయతీ రాజ్ చట్టం ఏదైతే ఉందో అందులో కొన్ని లోపాలు ఉన్నాయి కాబట్టి మేము సవరించబోతున్నాం. దాని తర్వాతనే ఎలక్షన్స్ కి అంటే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళబోతున్నాం. ఇప్పుడు అసెంబ్లీ నడుస్తుంది కాబట్టి చాలా సవరణ బిల్స్ కూడా అసెంబ్లీలో వస్తున్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు పంచాయతీ రాజ్ బిల్లుకు కూడా సవరణలు జరగబోతున్నాయి. అందులో కొన్ని ప్రతిపాదనలు కూడా కొన్ని లీక్స్ అందుతున్నాయి. ఎగ్జాక్ట్లీ ఏం జరగబోతోంది ఏంటి అనేది ఆ బిల్ ప్రవేశపెట్టిన తర్వాతనే మనకు తెలిసే అవకాశం ఉంటుంది. బట్ మేజర్గా ఏంటి అంటే ఈ పిల్లలు అంటే 3 పిల్లలు ఉంటే పోటీకి అనర్హులు ఏదైతే అన్నారో దాన్ని ఖచ్చితంగా తొలగించబోతున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే రిజర్వేషన్స్ని గత సర్కార్ 10 ఏళ్లకొకసారి మేము రిజర్వేషన్ని సవరించాలి, ఎందుకంటే చాలా డిస్టర్బెన్సెస్ ఉంటాయి. ఎవ్రీ ఇయర్ అంటే ఎవ్రీ టర్మ్లో 5 ఏళ్లకొకసారి రిజర్వేషన్లను అట్లా చేంజ్ చేసుకుంటూ పోతుంటే ఎన్నికలు ఆలస్యం కావచ్చు. కాబట్టి దీన్ని 5 ఏళ్లకొకసారి పర్లేదు, 5 ఏళ్లకొకసారి ఈ రిజర్వేషన్ల ప్రకారం చేంజెస్ ఉండాలి అనేటువంటిది ఇంకొక ప్రతిపాదన. సో ఇట్లా కొన్ని ఒక 4-5 మేజర్ ప్రతిపాదనలు కనిపిస్తున్నాయి. ఇదే మన డిస్కషన్ పాయింట్ కూడా ఉండబోతోంది. ఇందులో అతి ముఖ్యమైన అంశం ఏంటంటే 2014 నుంచి ఇప్పటి వరకు కూడా సర్పంచులు ఏవైతే పనులు చేసిండ్రో వాటికి సంబంధించి బిల్లులు చెల్లించలేదు. ఇప్పుడున్న లెక్కల ప్రకారం మనకున్న సోర్స్ ప్రకారం 690 కోట్ల రూపాయల పెండింగ్ బిల్స్ సర్పంచులకు రావాల్సి ఉంది. వీటి వల్ల చాలామంది సర్పంచులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. పూర్తిగా గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడింది. ఇది మేజర్ పాయింట్. మనతో పాటు డిస్కషన్లో జాయిన్ అవుతున్నారు చరణ్ కౌశిక్ యాదవ్ గారు, టీపీసీసీ జనరల్ సెక్రటరీ. దెన్ నరసింహారెడ్డి గారు సర్పంచుల సంఘం అధ్యక్షులు యాజ్ వెల్ యాజ్ బీఆర్ఎస్ పార్టీని రిప్రజెంట్ చేస్తున్నారు. దెన్ బొడిగ శోభ గారు బీజేపీ సీనియర్ లీడర్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్ ఎమ్మెల్యే ఆల్సో. అక్క నమస్తే. నమస్తే అక్క. నమస్తే. ఇద్దరు అన్నలకు నమస్తే. ఒక్క ఆడబిడ్డ నచ్చిన నమస్తే అక్క. ఇద్దరు ఉన్నారు, ఒక్కడేం రాలే. డోంట్ వరీ అక్క, మంచిగా చూసుకుంటారు, డోంట్ వరీ. ఎస్, ఆల్ రైట్. నేను సర్పంచుల సంఘం అధ్యక్షులుగా మీరున్నారు కాబట్టి నరసింహారెడ్డి అన్న మీరు చెప్పాలి మేజర్గా గ్రామాల్లో ఆర్ సర్పంచులు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంది. ఫస్ట్ అక్కడి నుంచే స్టార్ట్ చేద్దాం. ముందుగా iDream న్యూస్ వారికి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ చర్చా వేదికలో పాల్గొనడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి కౌశిక్ గారికి, అదేవిధంగా శోభక్క గారికి కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు 2019లో ఏదైతే మేము సర్పంచులుగా ఎన్నిక కాబడినామో ఆ సర్పంచులుగా ఎన్నిక కాబడ్డప్పుడు మరి కొత్త పంచాయతీరాజ్ చట్టం 2018 కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. మరి మేము ఎప్పుడైతే సర్పంచులుగా పదవి బాధ్యతలు చేపట్టినామో మాకు కొన్ని దిశానిర్దేశాలు చేస్తూ గ్రామాలను ఒక ఆదర్శవంతమైనటువంటి గ్రామాలుగా, ఆరోగ్యవంతమైనటువంటి గ్రామాలుగా తీర్చిదిద్దాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో పలు సూచనలు, సలహాలు మాకు ఒక దిక్సూచిలాగా ప్రభుత్వము ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూ ఉండే. అయితే మాకు 2019లో ఏదైతే పంచాయతీరాజ్ చట్టం వచ్చినప్పుడు మాకు సర్పంచ్కు, ఉప సర్పంచ్కు ఏదైతే చెక్ పవర్ ఉన్నదో అది ప్రధాన సమస్యగా ఉండేది. అయితే ఆ ప్రధాన సమస్యగా ఉన్నప్పుడు మేము సర్పంచులుగా ఎన్నికైనప్పుడు ఉప సర్పంచ్కు చెక్ పవర్ను తొలగించాలి. ఎందుకంటే వాళ్ళు ఒక పర్టికులర్ వార్డులో గెలిచిన వాళ్ళు, మరి సర్పంచ్ అనే వ్యక్తి గ్రామం మొత్తంలో గెలిచినటువంటి వ్యక్తి కదా. చెక్ పవర్ ఇవ్వడం వల్ల అక్కడ కొంత క్లాషెస్, ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. సర్పంచులను ఇబ్బంది పెట్టేటువంటి క్రమం ఉంటుంది. కాబట్టి ఉప సర్పంచులకు చెక్ పవర్ తొలగించాలని చెప్పి గతంలో మేము ముఖ్యమంత్రి గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ఆ శాఖాపరమైనటువంటి మంత్రులకు కూడా వినతి పత్రాలు, మా హెజిటేషన్ అనేది చేయడం జరిగింది. వాళ్ళు అప్పుడు ఏం చేశారంటే దాన్ని కొంత మార్పు తీసుకొస్తూ ఎవరైతే ఉప సర్పంచులు విత్ ఇన్ ద స్టిపులేటెడ్ టైంలో సంతకం పెట్టలేదో, అంటే పర్టికులర్ టైంలో అంటే చెక్ జనరేట్ అయిన తర్వాత
నోట్ ఫైల్ తయారైన తర్వాత ఒక పర్టికులర్ టైంలో ఎవరైతే చెక్ పైన సంతకం పెట్టలేదో వాళ్ళ పైన చర్య తీసుకునే విధంగా కొన్ని ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మేము అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు 2019 నుంచి 2024 కాల వ్యవధిలో ఎవరైతే సర్పంచులు పనిచేసిర్రో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 12,769 మంది గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి సర్పంచులు ఎవరైతే పనిచేసిర్రో వీరు ఖచ్చితంగా గతంలో ఉన్న సర్పంచులు కూడా పనిచేసిరు, మేము చేయలేదు అనట్లేదు. బట్ ఈ టెన్యూర్లో పనిచేసినటువంటి సర్పంచులు మాత్రము చరిత్రలో నిలిచిపోయేటువంటి పనులు చేసిర్రు. అదే క్రమంలో చరిత్రలో నిలిచిపోయేటువంటి ఇబ్బందులను కూడా ఫేస్ చేసినటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దలందరూ చూసిరు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు మొత్తం కూడా చూడడం జరిగింది. ఈరోజు గ్రామంలో మీరు ఒక్కసారి చూడండి, శోభక్క గారు కూడా బాగా గ్రామాలలో బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి, కౌశిక్ అన్న కూడా గ్రామాలలో తిరుగుతారు. ఒక్కసారి మీరు గ్రామాలను చూడండి. మీరు గ్రామంలోకి ఎంటర్ అవుతుంటే మేము తెలంగాణ హరితారం కింద నాటినటువంటి మొక్కలు స్వాగతం పలుకుతా ఉన్నాయి. కొంత గ్రామం లోపలికి పోయి చూస్తే మేము అక్కడ అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా ఏర్పాటు చేసినటువంటి సీసీ రోడ్లు కానీ, అంతర్గత మురుగు కాలువలు కానీ, అదేవిధంగా గ్రామాలలో కూడా అంటే ఇంటర్నల్ విత్ ఇన్ ద విలేజ్ లోపల కూడా మేము నాటినటువంటి మొక్కలు అవన్నీ కూడా ఎంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాయి. వీటికి తోడుగా పల్లె ప్రగతి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం 30 రోజుల కార్యక్రమం చేపట్టారు తెలంగాణ ప్రభుత్వం. దాంట్లో గ్రామాలలో ఏదైతే పూర్తి ఆరోగ్యకరమైనటువంటి గ్రామంగా తయారు చేయాలి అంటే ఎక్కడ కూడా ఈ పాడుబడిన కొన్ని సంవత్సరాల నుంచి పాడుబడినటువంటి ఇండ్లు కానీ గుంతలు కానీ ఇవన్నీ తొలగించాలని చెప్పి ఒక కార్యక్రమం చేయడం కానీ, అదేవిధంగా ఏదైతే గ్రామంలో చెత్త ఇంతకుముందు అంతా ఎక్కడ పడితే అక్కడ రోడ్ల పైన వేయడము అలాంటివి చూస్తూ ఉండే, వాటన్నిటిని సమూలంగా మార్చే క్రమంలో ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్ కానీ లేదంటే ఆటో కానీ అంటే గ్రామ పంచాయతీ పరిస్థితిని బట్టి కొనుగోలు చేసి ప్రతి ఇంటి నుండి కూడా చెత్త సేకరణ చేయడము, దాన్ని డంపింగ్ యార్డ్కు తరలించడము, అదేవిధంగా క్లస్టర్ల వారీగా గ్రామాలలో రైతు వేదికలు ఏర్పాటు చేయడం. ఎందుకంటే గతంలో ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి, అధికారాలు వస్తున్నాయి పోతున్నాయి, ముఖ్యమంత్రులు వస్తున్నారు పోతున్నారు, ఇవన్నీ ఇట్ ఇస్ ఎ రొటీన్ ప్రాసెస్ జరుగుతూ ఉన్నది. బట్ రైతుల గురించి ఆలోచన చేసి రైతులకు కూడా ఏదైనా ఒకటి చేయాలి, రైతులు కూడా సమావేశం కావడానికి ఒక వేదికను ఏర్పాటు చేయాలి. అంటే ఆ వేదికలో ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటే రైతులు అందరూ ఒక దగ్గర కూర్చున్నప్పుడు ఒక దగ్గర మాట్లాడుతున్నప్పుడు ఎవరు ఏం పంట వేస్తున్నారు ఏం చేస్తున్నారు దానికి సంబంధించినటువంటి అధికారులతో ఇంటరాక్ట్ అవ్వడం, అట్లా ఒక గొప్ప ఆలోచనతో రైతు వేదికలు కూడా నిర్మించినాం. దాని తర్వాత ఈరోజు డెఫినెట్ గా ప్రభుత్వం మారి ఉండొచ్చు కానీ రైతు వేదికలలో డెఫినెట్ గా వాళ్ళు వినియోగిస్తున్నారు. కౌశిక్ గారు, రైతు వేదికలు నిజంగానే వాడుతున్నారా విలేజెస్ లో, లేకపోతే నేనంటున్నా అవి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి? కొన్ని ప్రాంతాలు కొన్ని చోట్ల జరుగుతున్నాయేమో, కానీ మనకున్నది 12,000 సమ్ చేంజ్ ఆఫ్ గ్రామాలు, అందులో ప్రతి రైతు వేదిక ఉంది. అవన్నీ కూడా సక్రమంగా వాడుతున్నారా? నిజంగానే రైతులు ఒక డిస్కషన్ పాయింట్ గా పెట్టుకొని డిస్కస్ చేస్తున్నారా? జరుగుతుందా అది? అంటే ప్రభుత్వం వాస్తవంగా చెప్పాలంటే గత ప్రభుత్వం సదుద్దేశంతో ఏర్పాటు చేసినప్పటికీ కూడా నిధుల కొరత అంటే మెయింటెనెన్స్ లోపాలతోటి చాలా దిక్కులలో వాడతలేనిది వాస్తవమే. ఎందుకంటే వేదికలు అయితే కట్టిన మాట వాస్తవం. ఆనాడు ప్రభుత్వము ఆనాడు శ్మశాన వాడికలు కావచ్చు, అదేవిధంగా రైతు వేదికలు కట్టారు, కానీ ఎక్కడ కూడా ఇప్పుడు కట్టినటువంటి సర్పంచ్ల నిధులు ఇవ్వకపోవడం మూలంగా, అదే మెయింటెనెన్స్కు పైసలు ఇవ్వకపోవడం మూలంగా ప్రధానంగా ఈనాడు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు సర్పంచ్లు. ఎందుకంటే 1,500 కోట్ల రూపాయలు 2019 నుంచి 2023 వరకు 1,500 కోట్ల రూపాయలు ఇవ్వకపోవడం మూలంగా సర్పంచ్లు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము 580 కోట్ల రూపాయలు రిలీజ్ చేసినాం. మిగతా పైసలు కూడా దశల వారీగా ఇస్తానని చెప్పేసి ఆల్రెడీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు నిన్న కూడా అసెంబ్లీ చెప్పారు. అదే కాకుండా ఆల్రెడీ ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు కూడా ఆదేశించిన సందర్భం. కాబట్టి ఎక్కడైతే గతంలో సర్పంచ్లు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ సర్పంచ్ల నిధులు ఇవ్వకపోవడం మూలంగా పెద్ద ఎత్తున చాలామంది ఆత్మహత్యలు చేసుకుని చనిపోయిన సందర్భం. కాబట్టి గ్రామాల్లో మెయింటెనెన్స్ ఉండాలి, ఖచ్చితంగా నిధులు ఇవ్వాలి.
నిధులు లేకపోవడం మూలంగా ప్రధానంగా ఇబ్బంది జరిగింది కాబట్టి ఇప్పుడు మీరు కూడా తప్పించుకునే ఆన్సర్ చెప్తున్నారా? 1500 ఉండే కాబట్టి మేము కొన్ని ఇచ్చినామని. ఇప్పటికి కూడా చాలా మంది ధర్నాలకు వస్తున్నారు, ఆందోళనలు చేస్తున్నారు, మేము చచ్చిపోతామని అంటున్నారు. మీరు ఎందుకు రిలీజ్ చేస్తారు? ఇప్పుడు చేసిండ్రా? ఇంకా 580 కోట్ల రూపాయలు మేమేగా ఇచ్చింది, కేసీఆర్ గారు ఇవ్వలేదు. లేదు లేదు, అంటే నేను ఇక్కడ ఒక చిన్న ఇంకో గెస్ట్ కూడా ఉన్నారు, ఇంకో గెస్ట్ కూడా ఉన్నారు. మీ పాయింట్ చెప్పండి, మీ పాయింట్ చెప్పండి. 580 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. లేదు లేదు, నేను ఒక విషయం చెప్తాను మేడం. ఏదైతే కౌశిక్ గారు చెప్తారో మీరు ఏదైతే వన్ సెకండ్ అక్క శోభక్క మీరు వింటున్నారు కదా? ఓకే యా, సో ఇది పరిస్థితి అక్క. అంటే ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకుంటున్నారు, ఇక మీరు చెప్పాలి. హై డ్రీమ్ ఛానల్ వారికి, యాంకర్ గారికి, అదే విధంగా కౌశిక్ అన్న గారికి, నరసింహారెడ్డి అన్న గారికి, బొడిగే శోభక్క గాలన పక్షాన మీకు నమస్కారాలన్నా. మేము 14లో ఎమ్మెల్యే అయినప్పుడు కొత్త రాష్ట్రము, కొత్త అసెంబ్లీ, పాలన కూడా బ్రహ్మాండంగా ఉండాలని సర్పంచులు అనేవాళ్ళు, ఎంపీటీసీలు అంటే స్థానిక ప్రజాప్రతినిధులు అనేవాళ్ళు 2 times ఉండాలి. అంటే 10 సంవత్సరాలు ఉంటేనే గ్రామాలలో పాలన బ్రహ్మాండంగా ఉంటుంది. 5 ఏళ్లకు ఒకసారి మార్చడం వల్ల, రిజర్వేషన్ చేంజ్ కావడం వల్ల, ఒక చట్టబద్ధత లేకపోవడం వల్ల గ్రామాలు అనేటి డెవలప్మెంట్ నోసుకుంటలేవు. కాబట్టి 10 ఏళ్ళు ఉంటేనే బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుందని ఒక దూరదృష్టితోని దాన్ని మేము అసెంబ్లీలో చట్టం చేయడం జరిగింది. దాదాపుగా అమలవుతుంది. ఇంకొకటి, నరసింహారెడ్డి అన్న గారు మాట్లాడినట్టుగా రాష్ట్ర ప్రభుత్వము వాస్తవానికి గ్రామ పంచాయతీలను ఆదుకోవాలి. అయితే కేంద్ర బడ్జెట్ కూడా ఉంది, అది మర్చిపోతున్నారు. సరే, నేను టిఆర్ఎస్ లో ఉన్నప్పుడు కూడా ఇప్పుడు నాబార్డు నిధులు ఉన్నాయి, గోడామ్స్ బ్రహ్మాండంగా. నా చొప్పదండి నియోజకవర్గంలో ప్రతి మండలానికి 2 గోడామ్స్ నిర్మాణం చేసిన నాబార్డు నిధులు తీసుకొచ్చి. అది ప్రపంచ బ్యాంక్ నిధులు, అది సెంట్రల్ ఇస్తుంది. అదే విధంగా ఇప్పుడు రైతు వేదికలు కట్టిండ్రు. రైతు వేదికలలో కూడా 90% కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన ఫండ్సే. నేను ఇక్కడ ఏమంటున్నంటే, రాష్ట్ర ప్రభుత్వము నేరుగా గ్రామ పంచాయతీలకు ఇచ్చిన దాఖలాలు లేవు, కానీ సర్పంచ్లకు ఎక్కడ మనం నేరుగా ఇచ్చినామంటే, ఇప్పుడు నేను ఎమ్మెల్యే ఉన్నా, నా 6 మండలాలు, నా చొప్పదండి నియోజకవర్గం, నేను సర్పంచ్ కూడా పార్టీలకు అతీతంగా పిలుచుకొని నేరుగా నేనే ఫండ్స్ ఇచ్చేది. నేను కేసీఆర్ తో కొట్లాడేది, మా ఫైనాన్స్ మంత్రి ఈటల రాజేంద్రతో మంచిగా ఉండేది, తర్వాత హరీష్ అన్నతో మంచిగా ఉండి, వీళ్ళందరితో మంచిగా ఉండి, నేను అందరు ఎమ్మెల్యేల కంటే ఎక్కువ ఫండ్స్ తీసుకుపోయి నా సర్పంచులు గ్రామాలలో గౌరవంగా తిరగాలి, వాళ్ళకు ఒక గౌరవం ఉండాలని సర్పంచులందరినీ పిలుచుకొని నేను ఫండ్స్ ఇచ్చేదాన్ని. అప్పుడు గ్రామాలలో నేను ఇచ్చిన ఫండ్స్, ఒక ఎమ్మెల్యేగా నేను ఇచ్చిన ఫండ్స్, అదే విధంగా కేంద్రం నుండి వచ్చిన ఫండ్స్, దాంతో 14th 15th ఫైనాన్స్ ఫండ్స్ కూడా నేరుగా గ్రామ పంచాయతీలకు వచ్చేది. ఆ ఫండ్స్ తోని గ్రామాలలో రాష్ట్రం అంతా ఎలా డెవలప్మెంట్ అయిందో తెలియదు, కానీ నా చొప్పదండిలో మాత్రం, నేను ఈ ఛానల్ ఇప్పుడు హై డ్రీమ్ ఛానల్లో ఉన్నా కదా, మీరు ఏ ఒక్కరిని అడిగినా ఇది బొడిగే శోభక్క చేసిందని. కాబట్టి సర్పంచ్లకి పాపం వాళ్ళకి ఎక్కడి నుండో డబ్బులు రావు. గ్రామ పంచాయతీలో సర్పంచులు ఉంటారు. ఇప్పుడు నరసింహారెడ్డి అని ఉన్నాడు, తను ఊర్లో చూస్తూ ఇల్లు పన్ను కట్టండి అని అడగలేడు, నల్ల పన్ను కట్టండి అని అడగలేరు. ఎందుకంటే తన ఊరు వ్యక్తి సర్పంచి, అరే ఓట్లప్పుడేమో మంచిగా వస్తాడు, ఇప్పుడేమో అన్ని పన్నులు కట్టమంటారు. పన్నులు కడితేనే గ్రామ పంచాయతీ జీతభత్యాలు నడిచే కాలం ఒకప్పుడు ఉండే. కానీ ఇప్పుడు ఏంటి, నేరుగా మోడీ గారు గ్రామ పంచాయతీకి ఇవ్వడం, దానికి తోడు రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత సహకరిస్తే ఇవల్ల తెలంగాణ రాష్ట్రంలో సర్పంచుల ఆత్మహత్యలు అనేటివి ఉండేవి. మీకు ఒకటి తెలుసా అండి, సర్పంచ్ పదవి చేసిన తర్వాత ఇవల్ల కూలీనాలి పనులకు పోయే పరిస్థితి వచ్చింది. మహిళలు ఒక సర్పంచ్గా 5 ఏళ్ళు గ్రామాన్ని బ్రహ్మాండంగా ఏదో సేవ చేయాలని గెలిస్తే రాష్ట్ర ప్రభుత్వం సహకారం దొరకక, గెలిచిన ఎమ్మెల్యేలు మంత్రుల సహకారం దొరకక అప్పులు కుప్పయి అప్పులు చేసి ఆత్మహత్యలు ధైర్యం చాలక ఆత్మహత్యలు చేసుకున్నారు కొందరు సర్పంచులు. కానీ ధైర్యంతో నిలబడి అప్పులు తీర్చుకుందామని మళ్ళీ గ్రామాలలో కూలి కైకిలు చేసుకునే పరిస్థితి వాళ్ళ సర్పంచులకు వచ్చినాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే ఏ ప్రభుత్వం అన్నా కానివ్వండి, నేరుగా కేంద్ర ప్రభుత్వం ఎంతైతే గ్రామ పంచాయతీలకు ఇస్తుందో డెవలప్మెంట్ కోసము, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇస్తే సర్పంచులు అనే వాళ్ళు గ్రామానికి, నేను చెప్తున్నా కదా, గ్రామానికి గౌరవంగా పని చేయగలుగుతారు, ధైర్యంగా పని చేయగలుగుతారు. మీకు ఒకటి తెలుసో అంటే, నేను అట్లానా, సర్పంచులు అనే వాళ్ళు 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండేటోళ్ళండి. ఇప్పుడు మేము పోయిన ప్రోటోకాల్ ప్రకారం
దేశ ప్రధానమంత్రి గారు వచ్చిన ప్రోటోకాల్ సర్పంచ్ గారే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వచ్చిన ప్రోటోకాల్ సర్పంచ్. తన ఫ్యామిలీని కూడా పక్కకు పెట్టి తన ఫ్యామిలీతో తింటారో ఉంటారో తెలియదు, కానీ 24 గంటలు కొందరు సర్పంచులు నిస్వార్థంగా సేవ చేసే పోస్టుకు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం సహకారం లేకపోవడం వల్ల అప్పుల కుప్పలయ్యి ఇండ్లు అమ్ముకొని భూములు అమ్ముకొని హైదరాబాద్ కు పొట్ట చేత పట్టుకొని పోయి కూలి గైకిలు చేసుకొని బతుకునే పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. నరసింహారెడ్డి గారు నిజంగానే చెప్పండి. ఇంకొకటి నేను మాట్లాడుతున్నా, ఒక్క నిమిషం అండి. నేనేమంటున్నంటే గత ప్రభుత్వం గురించి కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేయకూడదు, రేవంత్ రెడ్డి అన్న కూడా ఆలోచన చేయదు. నేనేమంటున్నంటే గ్రామ సర్పంచులు ఇవాళ గ్రామాలలో తప్పకుండా డెవలప్మెంట్ చేయాలంటే వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం నుండి మార్చి బడ్జెట్ లో సపరేట్ గ్రామ పంచాయతీలకు ఫండ్స్ డైవర్ట్ చేస్తేనే గ్రామాలు డెవలప్ అవుతాయి, సర్పంచులు ఆత్మహత్యలు అవుతాయి. ఇప్పటికి బిల్స్ వస్తలేమండి, బిల్స్ వస్తలేం, సర్పంచులై రావాలి. కేంద్ర ప్రభుత్వం నుండి సహకారం తీసుకోవాలి. ఇప్పుడు మా కేంద్ర ప్రభుత్వం నుంచి 14th 15th ఫైనాన్సే కాకుండా అదనంగా కూడా ఒక ముఖ్యమంత్రి హోదాలో పోయి ప్రధానమంత్రి గారిని కలిసి అక్కడ ఫైనాన్స్ మంత్రులను కలిసి ఈ రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేసుకోవాలి తప్ప గాని సర్పంచులని వాళ్ళ పక్కకు పెడితే గ్రామాలు డెవలప్ కావు. ఇంకొకటి వాళ్ళ చర్చ జరుగుతుంది అంటుండ్రు, 5గురితో కూడిన ఒక మండల పరిషత్ కావాలి, లేదంటే ఎందరు పిల్లలు పుట్టినా ఇద్దరికే ఉండే, అది ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చిన చట్టం, 2 పిల్లలు తప్ప 3వ వ్యక్తి అయితే పోటీ చేయరాదు అని. సరే అవన్నీ పక్క పెట్టండి, కానీ స్పెషల్ ఆఫీసర్లతోని గ్రామాలు చాలా ఇబ్బందికరంగా ఉంది. అదే ఒక సర్పంచ్ ఎన్నికలు అయితే, ఒక సర్పంచ్ అయితే కంటికి రెప్పలా కాపాడుకునేటోళ్ళే గ్రామ సర్పంచులు. చెక్ పవర్ అంట, నువ్వు సర్పంచ్ కి ఇస్తావా లేదా ఎంపీడీఓ గారికి లింకు చేస్తావా? ఉప సర్పంచ్ కి ఆనాడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అది అంటే దూరదృష్టితోనే ఉప సర్పంచ్ కి లింక్ చేయడం అంటే భద్రంగా ఖర్చు పెడతారు, భయంతో ఉంటారని ఆలోచనతో చేసినాం మనం. సరే ఇప్పుడు మీరు ఉప సర్పంచ్ వద్దనుకుంటారు, ఎంపీడీఓకు లింక్ చేయండి. ఒక ఆఫీసర్స్ కు లింక్ చేయడం వల్ల ఏమైతుందంటే భయంతో ఉంటారు, అవినీతి జరగదు. ఇది నేను చెప్పేది నా అనుభవం. ఎందుకంటే నేను 2001లో నేను జెడ్పీటీసీని, నేను అప్పుడు కూడా నా సర్పంచులను కాపాడుతున్నా, ఎంపీటీసీలను కాపాడుతున్నా. అంటే నేను అధికార పార్టీలో ఉన్నా కానీ ప్రతిపక్ష లీడర్ గానే కొట్లాడేది. నా సర్పంచులు ముఖ్యం, నా ఎంపీటీసీలు, నా ప్రజలు ముఖ్యమని. కాబట్టి నాలాగా ఎమ్మెల్యేలు అనేటోళ్ళు ఉంటే తప్పకుండా పార్టీలకు అతీతంగా గ్రామాలలో సర్పంచులు అనే వాళ్ళు అభివృద్ధి చేస్తారు. అరే మేము పోతామండి, గ్రామ పంచాయతీకి పోతాం, మేము కూర్చుంటాం, మినిమం ఛాయో నీళ్ళో దేవాలంటే పైసలు ఉంటాయి, జేబు గుంట పెట్టుకుంటారండి సర్పంచులు. అంత గొప్ప మనసు సర్పంచులది. ఇంకోటి గ్రామ పంచాయతీ బిల్డింగ్ నిర్మాణానికి కూడా ఇవాళ నరేగా ఫండ్ అని ఉంటదండి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఫండ్స్, నరేగా ఫండ్స్ ఉంటాయి. అది కలెక్టర్ గారికి కంట్రోల్లో ఉంటాయి. కలెక్టర్ గారు కూడా నేరుగా గ్రామ పంచాయతీలకి ఎమ్మెల్యేలుగా మంత్రులుగా లెటర్లు పెడితే మేము గ్రామ పంచాయతీలు నిర్మాణం చేసినామండి. ఈ స్టేట్ లో నంబర్ 1 గ్రామ పంచాయతీ అంటే నా నియోజకవర్గం రుక్మాపూర్ లో. మీరు చూస్తే పరేషాన్ అవుతారండి. వెల్చాల్లో నా దగ్గరికి IAS IPS ట్రైనింగ్ వచ్చిన వాళ్ళంతా నా గ్రామ పంచాయతీ, నేను కట్టించిన గ్రామ పంచాయతీ చూసి సంబరపడతారు. మా సర్పంచ్ హూందాగా కూర్చునేది. అంటే ఎప్పుడు గానీ సర్పంచ్లను తక్షణమే అర్జెంట్ గా స్థానిక ఎన్నికలు జరపాలి. గ్రామాలలో డెవలప్మెంట్ ఆగింది. ఆఫీసర్స్ అంతా కూడా ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారు ఆఫీసర్స్ ఫోన్లు చేస్తే స్పెషల్ ఆఫీసర్లు అంతా వెళ్ళిపోతారు, గ్రామాలలో ఎవరు లేరు. మాట్లాడదాం. ఎస్ నరసింహారెడ్డి గారు, ఇప్పుడు చాలా ఇష్యూస్ ఉన్నాయి. గతంలో మీరు బీఆర్ఎస్ తరఫునే కదా సర్పంచుల సంఘం అధ్యక్షులు అయినరు. ఎందుకు నిధులు రాబట్టలేకపోయింది? మీకు ఒక విషయం చెప్తాను. ఇప్పుడు శోభక్క గారు సర్పంచుల యొక్క బాధలు, సర్పంచుల యొక్క పనితీరు, అక్కడ ఉన్నటువంటి వ్యవస్థను పూర్తిగా మనకు చెప్పడం జరిగింది. అయితే శోభక్క గారు చెప్పిన దాంట్లో కొంత వాస్తవంగా మేము ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడుతున్నాం అనేది క్లియర్గా ఉంది. అయితే ఈరోజు ఒక విషయం, 90% రైతు వేదికలకు 90% MGNREGS కింద ఫండింగ్ వచ్చిందని చెప్పడం జరిగింది. అయితే యాక్చువల్గా అయితే 22 lakhs రూపీస్ పడుతుంది. దాంట్లో 12 లక్షల రూపాయలు MGNREGS నుంచి, 10 లక్షల రూపాయలు స్టేట్ గవర్నమెంట్ నుంచి రావడం జరిగింది.
అయితే వాస్తవంగా ఇప్పుడు గ్రామ పంచాయతీకి 3 రకాలైనటువంటి ఆదాయ వనరులు ఉంటాయి. ఒకటి గ్రామ పంచాయతీ ఓన్ సోర్స్ రెవెన్యూ, రెండోది స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, మూడోది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఫైనాన్స్ కమిషన్. 14th ఫైనాన్స్ కానీ 15th ఫైనాన్స్ కానీ అప్కమింగ్ డేస్లో 16th ఫైనాన్స్ రావచ్చు. అయితే ఈ ఓన్ సోర్స్ రెవెన్యూలు కానివ్వండి, స్టేట్ ఫైనాన్స్ కానివ్వండి, సెంట్రల్ ఫైనాన్స్ కానివ్వండి, ఈ 3 నిధులను వినియోగించి గ్రామాలలో అభివృద్ధి చేయాలనేది అక్కడ కాన్సెప్ట్ ఉంటుంది. అయితే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రతి సంవత్సరం ఒక మనిషికి 2011 జనాభా లెక్కల ప్రకారంగా 816 రూపాయలు వాళ్ళు రిలీజ్ చేసేవాళ్ళు. 2011 సెన్సస్ ప్రకారంగా పర్ హెడ్ 816 రూపీస్. సో కేసీఆర్ గారు ఏం చేశారంటే, సో సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఇస్తున్నదో గ్రామ పంచాయతీలు ఓన్ సోర్స్తో పాటుగా కొత్త తండాలను కూడా గ్రామ పంచాయతీలుగా చేసినాం. కాబట్టి ఈ గ్రామ పంచాయతీలందరికీ కూడా మన గవర్నమెంట్ నుంచి, స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా మనం డబ్బులు ఇవ్వాలనేటువంటి ఒక గొప్ప ఆలోచనతోటి ఏదైతే 816 రూపీస్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నదో దానికి మ్యాచింగ్ గ్రాంట్గా సేమ్ వీళ్ళు కూడా ప్రతి నెల 816 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఒక ప్రణాళిక తయారు చేసి ఆ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఈ క్రమంలో మేము 2019లో ఎప్పుడైతే సర్పంచ్లుగా మేము స్టార్ట్ అయినామో, బిగిన్ అయినామో, దాదాపు ఒక 1 year స్పాన్ ఆఫ్ టైంలో కరోనా వచ్చింది. కరోనా వచ్చి దాదాపుగా వరల్డ్ మొత్తం అతలాకుతలమైనటువంటి సందర్భం. సో 2019 టెన్యూర్ బాగానే జరిగింది మాకు. 2020-21 టెన్యూర్ అనేది డిస్టర్బ్డ్ అయింది, ఏది కరోనా తోటి. తర్వాత 21 to 22 చాలా బ్రహ్మాండంగా జరిగింది. మళ్ళీ నెక్స్ట్ అట్లా వస్తుంటే లాస్ట్కి మేము ఎప్పుడు 2024 ఫిబ్రవరిలో మా టెన్యూర్ అయిపోయింది. సో ఒక 6 monthsలో, లాస్ట్ 6 monthsలో మాకు ఫండింగ్ అనేది కొంత ఇబ్బంది జరిగింది. ఎందుకంటే అప్పుడు ఎలక్షన్స్ ఉండి, అసెంబ్లీ ఎలక్షన్స్ కానీ ఇవన్నీ మన మొత్తం స్టేట్ మొత్తం ఎలక్షన్ మూడ్లో ఉండే కాబట్టి అప్పుడు కొంత ఫండింగ్ అనేది బాగా ఇబ్బంది జరిగింది. అంటే మేమేమంటున్నామంటే ఈరోజు మేము గ్రామాలలో పనిచేసినాం, మా సొంత గ్రామాలలో పనిచేసినాం. మా సొంత గ్రామాలలో మేము ఒక పర్టికులర్ పార్టీకి చేయలేదు. అంటే బీజేపీ పార్టీకో, లేకుంటే బీఆర్ఎస్ పార్టీకో, కాంగ్రెస్ పార్టీకో, లేకుంటే ఒక పర్టికులర్ పర్సన్కు మేము పనిచేయలేదు. మేము పుట్టినటువంటి గ్రామంలో మాకు అంటే మా మీద ఒక మంచి అభిప్రాయం కలిగి ఉండి, ఫలానా వ్యక్తులైతే మంచి పని చేస్తారు అనేటువంటి ఒక ఆశతోటి మమ్మల్ని గెలిపించారు మా గ్రామ ప్రజలు. వాళ్ళ ఆశలను మేము ఒమ్ము చేయకుండా మేము ఏం చేయాలి, వాళ్ళు అడిగినటువంటి అన్ని పనులను, అంటే మా పరిధిలో ఉన్నటువంటి అన్ని పనులను మేము చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ సందర్భంలో మేము ఏం చేసినాము, ప్రభుత్వం దిశానిర్దేశం చేస్తుంది, ప్రభుత్వం మనకు చెప్తున్నది కదా, డెఫినెట్గా డబ్బులు వస్తాయని చెప్పి మా దగ్గర ఉన్నా లేకున్నా సరే ప్రభుత్వం ఇస్తుంది కదా, రేపు ఈ ప్రభుత్వం ఉన్నది, రేపు ఎవరు వచ్చినా. ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఎట్లుంటుంది అంటే ఇట్స్ ఆన్గోయింగ్ కంటిన్యూస్ ప్రాసెస్ అది. ఈరోజు మొన్నటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, రేపు ఇంకొకరు వస్తారో రొటేషన్ టైప్లో, అంటే కంటిన్యూస్ ప్రాసెస్లో జరుగుతూ ఉంటుంది. సో మేము పర్టికులర్గా మా గ్రామంలో చేసినాం కాబట్టి మాకు బిల్లులు 100% వస్తాయి. ఎందుకు 4 రోజులు లేట్ అయినా వస్తాయని చెప్పి పనులు చేయడం జరిగింది. ఏంటంటే లోకల్ ప్రెషర్ అనేది అట్లా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు లోకల్లో ఉన్నటువంటి మా గ్రామ ప్రజలు ఏం మాట్లాడతారంటే, మేము మిమ్మల్ని చూసి మేము ఓటేసినాం సర్పంచ్గా, మేము మిమ్మల్ని అడుగుతున్నాం పని చేయమని చెప్పి, ప్రభుత్వంతో మాకు సంబంధం లేదు, లేకుంటే ముఖ్యమంత్రితో సంబంధం లేదు, గ్రామంలో మీరు మాకు ముఖ్యము, మీరు ఫండ్ గవర్నమెంట్ నుంచి తెస్తారా, మీరు సొంతంగా పెడతారా, మీరు మాత్రం పని చేయాలని చెప్పి అటువంటి ప్రెషర్ ఉంటుంది గ్రామాలలో. సో ఆ క్రమంలో మా సర్పంచులు అందరూ ఏంది, మేము కూడా ఉన్నాము, మేము పని చేయాలి, గ్రామాలలో మేము మంచి అనిపించుకోవాలి, లేకుంటే ఇంకా పక్క గ్రామాలతోటి పోటీతత్వం అనేది ఇవన్నీ అబ్జెక్షన్స్ ఇవన్నీ కూడా అక్కడ కౌంట్ అవుతూ ఉంటాయి. సో ఆ క్రమంలో పనిచేసినాం. మేము అడిగిందల్లా ఒకటే, మా బిల్లులు ఇవ్వండి అని అడిగినాము. ఈరోజు సంవత్సరం అవుతుందండి మా బిల్లులు రాక, మా బిల్లులు రాక సంవత్సరం అవుతుంది. ఇప్పటిదాకా కౌశిక్ అన్న చెప్పిండు 580 కోట్లు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి. ఈ 580 కోట్లు దేనికోసం ఇచ్చిర్రు అని అంటే, లాస్ట్ జరిగినటువంటి ఏదైతే గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి పారిశుద్ధ్య సిబ్బంది కానీ, కొన్ని మెయింటెనెన్స్ వర్క్ కానీ, అదేవిధంగా ఈ ఎలక్ట్రిసిటీ బిల్లులు కట్టేదానికి కానీ, ఎలక్ట్రిసిటీ బిల్లులు కూడా గ్రామ పంచాయతీలే కట్టాలి కదా, ఆ బిల్లులు కట్టడానికే పైసలు ఇచ్చిర్రు మీరు. అంతేగాని మీరు స్పెషల్గా గతంలో జరిగినటువంటి పనులకు, మేము చేసినటువంటి పనులకు మీరు ఫండింగ్ ఏమి ఇవ్వలేదు. లేదంటే ఏదైతే మ్యాచింగ్ గ్రాంట్ ఏదైతే సబ్జెక్ట్ ఉన్నదో 816 రూపాయలు ఇచ్చేది ప్రతి నెల, దాని ప్రకారంగా మీరేం డబ్బులు ఏమి ఇవ్వట్లేదు. ఒకసారి రికార్డులు తీయండి, మీరు ఒక్కసారి రికార్డులు పరిశీలించండి. మీరు ఏ గ్రామానికి వస్తామన్నా నేను ఆ గ్రామానికి వస్తా. ఏ గ్రామంలో కూడా సపరేట్ ఫండ్ నీ గ్రామ పంచాయతీకి రావాల్సినటువంటి
ఏదైతే ఉందో అమౌంట్ అది రావడం లేదు. ఓన్లీ ఎలక్ట్రిసిటీ బిల్లులు కట్టడానికి, అంటే అది మళ్ళీ ఎటు తిరిగి మళ్ళీ గవర్నమెంట్ కి వచ్చే రకంగానే కౌశిక్ గారు ఇప్పుడు మూడు సోర్సెస్ ద్వారా మామూలుగా గ్రామాలకి డబ్బులు వస్తాయండి. ఒకటేమో అక్కడ గ్రామానికి సంబంధించి, ఆ తర్వాత కొంత స్టేట్ ఇవ్వాలి, మిగతాది సెంట్రల్ ఇవ్వాలి. అసలు ఆ ఫండ్స్ అన్ని కూడా ఎటు డైవర్ట్ చేస్తున్నారో అర్థమైతలేదు. ఇది అతి పెద్ద ఇష్యూ, మీరు ఆన్సర్ చేయాలి. అట్లాగా చట్ట సవరణలు చేసుకుందాం, అవన్నీ చేసుకుందాం, తర్వాత అసలు పైసలు లేని ఎట్లా నడుస్తుంది చరణ్ గారు? దాని గురించి అయినా మీరు క్లారిటీ ఇవ్వాలి. ఇక్కడ చాలా కేసీఆర్ గారు 40,000 కోట్ల రూపాయలకు సంబంధించి మొత్తం కాంట్రాక్టులకు అందరికి కూడా బకాయిలు పెట్టిపోయిండు. దానిలో సంబంధించి సర్పంచ్ సంబంధించి 15,000 కోట్ల రూపాయలు బకాయిలు పెడితే అలా 580 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి మిగతా కూడా ఇస్తామని చెప్పేసి సీతక్క, పొన్నం ప్రభాకర్ గారు ఇంతకుముందు సర్పంచ్ ధర్నా చేసినప్పుడు చాలా స్పష్టంగా ప్రకటించారు. ఇప్పుడు అసెంబ్లీలో ఏంటంటే పంచాయరాజ్ యాక్ట్ సంబంధించి ఏదో సవరణలు కొన్ని చేస్తున్నారు, దానికి దీనికి సంబంధం లేదు. అదే కాకుండా నిన్న సీతక్క హరీష్ రావు గారు మాట్లాడినప్పుడే చాలా స్పష్టంగా ఫైనాన్స్ మంత్రి గారు కూడా ఆదేశించి మిగతా బకాయిలను రిలీజ్ చేయాలంటే త్వరలో రిలీజ్ చేస్తానని చెప్పేసి బట్టి విక్రమార్క కూడా ప్రకటించాడు. కాకపోతే కేసీఆర్ గారు అప్పు చేసి పప్పు కూడా తిన్నట్టు తెలంగాణ రాష్ట్రం మొత్తం లూటీ చేసిపోయారు. ఎందుకంటే ప్రతి గంటకు రాష్ట్ర ప్రభుత్వం 9 కోట్ల రూపాయల అప్పుకు వడ్డీ అసలు కడతా ఉంది. అదేవిధంగా రోజుకు 193 కోట్ల రూపాయలు, నెల తిరిగితలకు 6,000 కోట్ల రూపాయలు, ఇప్పటివరకు దాదాపు 72,000 కోట్ల రూపాయలు కేసీఆర్ గారు చేసిన అప్పుకు వడ్డీ అసలు. మీరు అధికారంలోకి వచ్చేటప్పుడు ఇవన్నీ తెలుసు కదా, అప్పుల రాష్ట్రం అని తెలుసు కదా, ఇప్పుడు ప్రభుత్వం కౌశిక్ గారు ఇక్కడ ఒక విషయం, హరీష్ రావు గారు 3,60,000 కోట్లు ప్రజల్ని తప్పుదోరు పట్టించే ప్రయత్నం ఆనాడు చేసి ఈనాడు చేసిరు. కాబట్టి తెలంగాణ కాదు మేడం, దేశం మొత్తం చూసుకోండి. ఇక్కడ ఒక్క విషయం మీరు ఆలోచన చేయాలి. నేను ఏమంటున్నా కౌశిక్ గారు, ఒక్క నిమిషం అన్న, మీరు ఆలోచన చేయాల్సింది ఏంటంటే కేసీఆర్ గారు అప్పులు చేసిరు, కేసీఆర్ గారు అప్పుల కుప్ప చేసిరు అని మీరు మాట్లాడుతున్నారు కదా. ఏదైతే క్యాలిక్యులేషన్ చెప్పిరో రోజు ఎంత మిత్తి కడుతున్నారు, వారానికి ఎంత కడుతున్నారు, గంటకి ఎంత కడుతున్నారు, నెలకి ఎంత మిత్తి కడుతున్నారు, మీరు అదే ఫ్లోలో కానీ మీ దగ్గర ఉన్నటువంటి డేటా ప్రకారంగా 2014 ముందు తెలంగాణలో ఏమేమి ఉండే, 2014 తెలంగాణ వచ్చిన తర్వాత ఏదైతే ఈ 10 సంవత్సరాల కాల వ్యవధిలో ఏ విధమైనటువంటి మౌలిక వసతులు కల్పించారు, ఏ విధమైనటువంటి అన్న నేను ఏమంటున్నంటే ఏ విధమైనటువంటి మౌలిక వసతులు కల్పించారు, ఏ విధంగా ఈ తెలంగాణను నెంబర్ 1 గా తీర్చిదిద్దిర్రు. ఇప్పుడు అప్పులలో నెంబర్ 1 కాదు, మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇవాళ దేశవ్యాప్తంగా వచ్చినటువంటి అవార్డులలో గ్రామాలకు పల్లెలకు వచ్చినటువంటి అవార్డు మెజార్టీ పోర్షన్ అవార్డులు ఏ రకంగా వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి, ఇవన్నీ మౌలిక వసతుల ఏర్పాటులో మధ్యలో రావు. దయచేసి ఏంటంటే నన్ను ఇంటరప్ట్ చేయదు, నా టైం చేస్తే నేను ఒప్పుకోను, మాట్లాడుతూ నేను పోలేదు. నాకు ఏంటంటే మేము రోజు ఇదే పని మీద వచ్చేటోళ్ళం కాదు. నేను ఏమంటున్నా మేడం అంటే 40,000 కోట్ల రూపాయలు ఓన్లీ కాంట్రాక్టులకు బిల్లులు చెల్లించకపోవడం మూలంగా ప్రధానంగా సమస్య ఏర్పడింది. 12వ రోజు నుంచి ఆర్బీఐ మీద ఆధారపడి ఓడీలతో రాష్ట్రాన్ని నడిపే పరిస్థితి, ఛాయ్ బిస్కెట్లో కూడా అప్పులు తీసుకునే పరిస్థితి ఏర్పడేది. ఒక్కొక్కటి సవరించుకునే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఖర్చులు తక్కువ చేసుకుని ఆదాయ మార్గాలు పెంచుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఇప్పుడు కూడా హరీష్ రావు గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ఏకంగా 7 లక్షల చిల్లర ఉన్నాయా అప్పులని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తే 3,80,000 కోట్లు చేసిన మిగతా మీరు చేసిన చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం బదనాం చేసి మేము చేసింది 52,000 కోట్ల రూపాయలే. దాంట్లో కూడా మేము రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అసలు వడ్డీగా అసలు 12,000 కోట్ల రూపాయల అప్పుకు వడ్డీ అసలు తీర్పిన సందర్భం 12,000 కోట్ల రూపాయలు మేము అసలు తీర్పినాం. అదే కాకుండా వారు తీసుకొచ్చినటువంటి అప్పులకు వడ్డీ కట్టి చెల్లించే కార్యక్రమం జరుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఆశా వర్గాలకు సంబంధించిన గతంలో ఆశా వర్గాలు మోసం చేసింది వాళ్ళే, అదేవిధంగా కాంట్రాక్ట్ 40,000 కోట్ల రూపాయలు ఇవ్వకుండా ఉంది వాళ్ళే. ఈనాడు విద్యార్థుల రియంబర్స్మెంట్ అండి, ఇలా అసెంబ్లీలో చర్చ జరిగితే 5,500 కోట్ల రూపాయలు బాకీలు పెట్టిపోయింది మేమా, లేదు మహిళా సంఘాలు రుణమాఫీ చేస్తే 4,500 కోట్ల రూపాయలు బాకీ పెట్టిపోయింది మేమా, 7 లక్షల డెవలప్మెంట్ ఇస్తారని చెప్పి 1,00,000 డెవలప్మెంట్ ఇవ్వలే మీరు, అదే 14 లక్షల పోడుగులు మోస్తారని చెప్పేసి ఏదో తాత్కాలిక ప్రారంభించారు. ఇక్కడ ఏమంటున్నాం అంటే అప్పు చేసి పప్పు కూడి తిని తెలంగాణ సర్వనాశనం చేసి కాళేశ్వరంలో 1,02,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 1 ఎకరా కూడా కాళేశ్వరం ద్వారా నీళ్లు పాడతలేదు. మేడిగడ్డ అన్నారం సుందిల్లో పనిచేయకుండా కూడా తెలంగాణ ధాన్యాగారమైంది. దేశంలోనే అగ్రగామి తెలంగాణ నుంచి వరి సాగు అయింది, వరి దిగుమతి కూడా జరిగింది. మరి ఎక్కడి నుంచి వచ్చిందంటే వరి దిగుమతి అనేది 10 ఏళ్లలో గాంధీ ఏడాదిలో అయిందా? చెక్ చేసుకోండి. వరి దిగుబడి అనేది 10 సంవత్సరాల నుంచి గాంధీ ఏడాదిలో అయిందా అన్న? నేనేమంటున్నా ఇవన్నీ బ్రదర్ మీరు తర్వాత మాట్లాడరు, మీరు మాట్లాడుతూ నేను మాట్లాడలేదు.
అన్నా ప్లీజ్ నేనేమంటున్నా అంటే మరి కాళేశ్వరం ద్వారానే దేశంలో ధాన్యాగారం మీరు చెప్పిరా నాడు రెండోసారి అధికారం రావడానికి కారణం ఏది? కాళేశ్వరాన్ని పూచో చూపించి మేము కాళేశ్వరం కట్టినాం, దాని ద్వారానే తెలంగాణ మొత్తం ధాన్యాగారం చెప్పారు. మరి కాళేశ్వరం ద్వారా ఎకరా బారకున్నా కూడా ఇప్పుడు మేడిగడ్డ అన్నారా సుందిలో పనిచేయకున్నా తెలంగాణ ఎట్లా నెంబర్ 1 అయింది ఊరిలో? మరి దాని సమాధానం చెప్పేది బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు సమాధానం. ఎందుకంటే మీరు వచ్చిందో కట్టిన ప్రాజెక్ట్ లేదని అడుగుతున్నాం మేము. 1,02,000 కాళేశ్వరంలో వృధా ఖర్చు పెట్టారు కదా, యాదాద్రి భద్రాలలో 40,000 కోట్ల రూపాయలు వృధా ఖర్చు పెట్టారు కదా, మిషన్ కాకతీయ పెరిగిన 40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మొత్తం కమిషన్లకు అకృతి పడి తెలంగాణ సమాజాన్ని మొత్తం అప్లపాలు చేసి మొత్తం ప్రతి తలకాయ మీద 2 లక్షల రూపాయలు ప్రతి తలకాయ మీద 2 లక్షల రూపాయలు అప్పయింది. ఈనాడు గంటకి 9 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది కదా. నాది అయిపోయింది, అక్కకే ఛాన్స్ ఇవ్వండి. నేనేమంటున్నావు అంటే గతంలో కేసీఆర్ గారు చేసిన తప్పుల మూలంగా మాత్రమే తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా చితికిపోయి చెల్లించే పరిస్థితి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా చెల్లించే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. మేడం నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఏ ఎజెండా తీసుకొచ్చిండ్రో దాని మీదనే చర్చ జరగాలి. ఇప్పుడు కాళేశ్వరము ఇంకో ప్రాజెక్ట్ కాదు, దాని గురించి కాదు. ఇక్కడ స్థానిక సర్పంచుల మీద ఎజెండా జరుగుతుంది, దాని మీదనే చర్చ జరగాలి. నేనేమంటున్నంటే అన్న కౌశిక్ అన్న, ఇప్పుడు 10 ఏళ్ల కాలంలో టిఆర్ఎస్ ప్రభుత్వము పట్టించుకోలేదు, గ్రామాలను సర్పంచులను పట్టించుకోలేదు, ప్రజల్ని పట్టించుకోలేదు, టోటల్ 4 కోట్ల తెలంగాణ ప్రజలే పట్టించుకోలేదని కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తేనే నిరుద్యోగులంతా ఏకమైతేనే మీరు అధికారంలోకి వచ్చిండ్రు. కాబట్టి మీరేం చేయదలుచుకున్నారో చెప్పాలి గాని నిత్యం కేసీఆర్ చేసిన అప్పులు లేదంటే కాళేశ్వరం ప్రాజెక్టు ఇది కాదు. సర్పంచుల ఆత్మహత్యలు ఆపుతారా లేదా, సర్పంచులకు బిల్లులు ఇస్తారా లేదా, స్థానిక ఎన్నికలు జరుపుతారా లేదా, ఎన్ని రోజులు స్పెషల్ ఆఫీసర్ పాలన నడుస్తుంది, స్పెషల్ ఆఫీసర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం చీకట్లో ఉంటది. వాళ్ళు అధికారులకే టైం ఇస్తారు తప్ప గాని గ్రామాల ప్రజలకు అందుబాటులో ఉండడం కష్టం. ఎందుకంటే ఎవరు వచ్చినా గాని స్పెషల్ ఆఫీసర్ అనే పిలిపించుకొని మండల ఆఫీసులలో రివ్యూలు జరిపే రోజులు ఇవి. కాబట్టి సర్పంచులు ఉంటే వాళ్ళ పనులు వాళ్ళు చేస్తారు, స్థానిక ప్రజలకు అందుబాటులో ఉంటారు. మీ ప్రభుత్వం మీకు దమ్ముందా లేదా, సర్పంచ్ ఎన్నికలు పెడతారా పెట్టరా, బిల్స్ ఇస్తారా ఇయ్యరా, నేను మాట్లాడివ్వండి. ఇప్పుడు 10 ఏళ్ళు పని చేయలేదనే కదా. ఇప్పుడు నేను ఒక మాట అంట, తన అన్న ఏమంటాడు, మొత్తం అప్పులు చేసిండ్రు హరీష్ రావు ఇప్పటికి అప్పుల గురించి మాట్లాడతాడంటే, ఏ రాష్ట్రాలైనా డెవలప్మెంట్ జరగాలంటే అప్పులు చేయవలసిందే. సర్పంచ్లకు అప్పులు పుట్టాయి, సర్పంచ్లకు ఉన్న ఆస్తులు అమ్ముకోవాలి, పిల్లలు కూలిగా ఇకిలు పోవాలి, గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలి. అంతకు తప్పించి ఇంకా వాళ్ళకి ఏం తోయదు, అంటే ఏమి ఆలోచనలు ఉంటాయి పాపం వాళ్ళకి. కానీ రాష్ట్రం అప్పులు చేసిండ్రు అంటే రేవంత్ రెడ్డి అన్న ఎన్నికల ప్రచారంలో ఏం మాట్లాడిండు, మరి అప్పుల కుప్పగా ఉన్న ఈ రాష్ట్రాన్ని మీరు ఎట్లా డెవలప్ చేస్తారు అధికారంలోకి వస్తే అని అంటే మీలాంటి మీడియా వాళ్ళు క్వశ్చన్ వేస్తే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆనాడు రేవంత్ రెడ్డి అన్న ఏం మాట్లాడిండ్రు, పిసిసి అధ్యక్షులుగా తిన్నై కక్కిస్తాం, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం, మెడలు వంచుతాం, వడ్డీతో సహా కక్కిస్తాం, ఈ రాష్ట్రాన్ని కాపాడుతాం అన్నారు కదా. కక్కి అండ్రి కల్వకుంట్లలో తిన్నారంటారు కదా మీరు, కల్వకుంట్లతో కక్కి అండ్రి, వాళ్ళ కుటుంబ సభ్యులతో కక్కి అండ్రి, గ్రామాలను ఆదుకోండి, సర్పంచ్లను ఆదుకోండి, వాళ్ళ బిల్లులు ఇవ్వండి, వెంటనే ఎలక్షన్లు పెట్టండి. ఎగ్జాక్ట్లీ ఇది కరెక్ట్ పాయింట్. యాక్చువల్లీ మీరు అధికారంలోకి వచ్చింది ఎట్లా, ఇప్పుడు ఉన్నటువంటి సీఎం గారే చెప్పారు కక్కిస్తామని. ఏం కక్కిచ్చారు ఇప్పటిదాకా, ఏం కక్కిచ్చారు? భారతీయ జనతా పార్టీ చెప్తుంది కదా 10,000 కోట్ల రూపాయలు వరద రాష్ట్రం చేత మీరు ఇచ్చింది ఎంత, 400 కోట్ల రూపాయలు ఇచ్చారు, మీద పైసలు అందుకే శోభక్ అదే చెప్పింది, మీరు డైవర్టింగ్ ఎంపీలు ఎందుకు గెలిపించారు? 59,000 కోట్ల రూపాయలు ఇచ్చింది భారతీయ జనతా పార్టీ, బీఆర్కి ఎంత ఇచ్చింది మేడం? 59,000 కోట్ల రూపాయలు, ఆంధ్ర రాష్ట్రంలో 8 మంది ఎంపీలు తెలంగాణకి ఏం చేసిరు? ₹59,000 కోట్ల కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిందా? అమరావతికి ఇచ్చిన 1,00,000 కోట్లు ఇచ్చిరా? గుజరాత్ ₹1 ఇస్తే ₹7 కేంద్రం ఇస్తుంది, తెలంగాణ ₹1 మాకు ఇచ్చింది ఎంత? 42 పైసలు. మరి మిగతా 55 పైసలు అయ్యి మీ తెప్పేయండి, కేంద్రం నుంచి నిధులు తేండి. మరి భారతీయ జనతా పార్టీ నిధులు ఎప్పుడు కాదు, మీరు కేంద్రం నుంచి ఎన్ని నిధులు తెప్పేయండి. మరి మీరు నిధులు లేకుండా తెలంగాణ సమాజాన్ని ఏదో రెచ్చగొట్టే ప్రయత్నం చేశారా? భారతీయ జనతా పార్టీ ఎన్ని నిధులు చెప్పండి. మరి మీరు ఎందుకు గెలిపించిన ఎంపీలు మరి 8 మందిని కొట్టిన ఉంచాలికా?
లేకపోతే ఒట్టి ఉంటారు చెప్పండి. ఒక్క నిమిషం కౌశిక్ భాయ్, ఒక్క నిమిషం. ఇప్పుడు ఇది మేము ఇది ప్రధానంగా ఒక్క నిమిషం, ఇది ప్రధానంగా ఒక్క నిమిషం అన్నా, ఇది ప్రధానంగా సర్పంచుల యొక్క సమస్యల పైన, సర్పంచుల యొక్క ఇబ్బందుల పైన మాట్లాడాల్సిన సందర్భం ఇక్కడ. అప్పులు లేకుండా తెలంగాణ ఉద్ధరించినట్టు అంటే భారతీయ జనతా పార్టీ కేసీఆర్ సపోర్ట్ చేస్తుందా? మరి ఒక్క నిమిషం కౌశిక్ భాయ్, మాట మిస్ కాకుండా మాట మీ అధికారంలో మేడం మీరు అధికారంలో ఉన్న కేంద్రంలో మీ ఇద్దరు కేంద్ర మంత్రి ఏం చేసారు చెప్పండి. కిషన్ రెడ్డి గారు ఏం చేసారు, బండి సంజయ్ ఏం చేసిండు, కనీసం నవోదయ కూడా స్కూల్ ఈ రోజు రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ఏం చేస్తున్నారు? ఈ రోజు రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ఏం చేస్తున్నారు? ఒక్క నిమిషం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఒట్టిన ప్రజలు తెలియకుండా మేము శ్వేతపత్రం రిలీజ్ చేసినాం. ప్రజలు నేను శ్వేతపత్రం గురించి మాట్లాడుతున్నారు కదా, ఒక్క దానికి చెప్తాను నేను. ఇలా కేసీఆర్ హయాంలో పనిచేసారు, కేసీఆర్ పోయి అడగని చెప్తున్నారు కదా కౌశిక్ గారు. నేను ఒక్క విషయం ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి. ఒక్క నిమిషం ఇప్పుడు మనమేదో మీరు ఒక్కసారి వాస్తవం మాట్లాడండి. మీరు కౌశిక్ గారు మీరు ఒక్కసారి వినాలి. లేదన్నా మిమ్మల్ని ఎందుకు గెలిపించారో ఇప్పుడు ప్రజలకు అర్థమవుతుంది. ఇప్పుడు మిమ్మల్ని ఎందుకు గెలిపించారు అనేది ప్రజలకు అర్థమవుతుంది. మీరు ఒక్కసారి ఇక్కడ ఆలోచన చేయాలి. ఒక్కసారి కౌశిక్ గారు ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. మీరు ఏమన్నారు? గత ప్రభుత్వంలో చేసినటువంటి పనులు పోయి కేసీఆర్ ని అడుగురు అని అంటున్నారు. ఒక్క నిమిషం అన్నా, మేము గత ప్రభుత్వంలో చేసిన పనులనే చెప్తున్నాము. కానీ ఆ పనులను ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా వినియోగిస్తుంది కదా, ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా వినియోగించుకుంటుంది కదా. ఇవాళ మీరు అన్న మీ జోలు ఎట్లుందంటే మీ జోలు మీరు బీఆర్ఎస్ పార్టీ మీరే సర్పంచ్ల సంఘం అవుతారు, ఒక ఆయన జర్నలిస్టులు బీఆర్ఎస్ పార్టీ అవుతారు, ఒక ఆయన రైతుల ముసుగులు. ఒక్క నిమిషం అన్న, మీ మాట తీరు అంటే మీది ఎట్లున్నదంటే మీది ఆడరాక పాత గజ్జలు అన్నట్టున్నది. మీకు ఆట ఆడరాక గజ్జలు పాతకున్నాయండి చెప్తే ఎట్లా? అది కాదు కథ. మీకు మేమేం అడుగుతున్నాము? మేము పని చేసినాం. నేను చెప్పలేదండి ఈ మాట, నేను చెప్పలేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే మన రేవంత్ రెడ్డి గారు ఉన్నారో ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పిరు ఏది ఎలక్షన్ల ముందర. ఒక్కసారి మీరు అందరూ కూడా వినండి. వినన్నా నువ్వు వినిది విను, నువ్వు ఒక్కసారి వినిది ఒక్కసారి వినండి. మీరు వినండి. రావాలి, మీకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది. రోడ్ల మీదకి రాండి, మంత్రులను నిలదీయండి. ఇంకా 3-4 నెలలు అయితే ఎలక్షన్లకు వెళ్ళిపోతుంది. ఈ ప్రభుత్వం ఎన్నికల క్షేత్రంలోకి వెళ్ళిన తర్వాత అనా పైసా కూడా మీకు రాదు. ఇవాళ మీరు అప్పులు కట్టడానికి, ఇవాళ తాలి పుస్తకాలు అమ్మడానికి ఉండొచ్చు, రేపు మిత్తి కట్టడానికి కూడా అవి మీ దగ్గర ఉండవు. బిచ్చం ఎత్తుకున్నా ఇచ్చేవాడు దొరకడు. అందుకే ఇవాళ మంత్రులను చొక్కా బట్టి నిలదీయండి, ఎక్కడికక్కడ మంత్రులను అడ్డుకోండి అని చెప్పి సర్పంచ్లకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు మేము ఏం చేయాలన్నా? ఒక పాయింట్ గత సర్కార్లో ఉన్న మంత్రుల్ని అడుగుమన్నారు. ఇప్పుడు అధికారంలోకి రావడానికి మస్తు చెప్తారన్న. గత సర్కార్లో ఉన్న వాళ్ళని ఇదే ఒత్తిడి తెచ్చిండ్రా. ఇంటికో ఉద్యోగం ఇస్తున్న కేసీఆర్ ఇంటికో ఉద్యోగం 3 ఎకరాలు 100 ఉన్నాయి మేము చెప్తానికి. విద్యార్థి రియంబర్స్మెంట్ యాదవ్ 2 మేము గ్రామాలలో చేసిన పనులన్నా ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి, ప్రత్యక్షంగా కనిపిస్తున్నవి. భారతీయ జనతా పార్టీ కేంద్రం నుంచి ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చిన 1,00,000 కోట్లు తీసుకొస్తే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఉదా చేసినట్టుగా భారతీయ జనతా పార్టీ మాట్లాడుతున్నారు. మేము తెలంగాణ నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ₹1 అయిపోతే మాకు ఇచ్చేది 40 పైసలే. మా పైసలు 55 పైసలు ఎప్పుడు ఇస్తారు? గతంలో కూడా అదే జరిగింది కదా అన్న, గతంలో కూడా అదే జరిగింది. ₹1 తెలంగాణ నుంచి పోతే 42 పైసలు మాత్రమే తెలంగాణకు వచ్చింది. కేసీఆర్ ఉన్నప్పుడు ఎక్కువ, ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు తక్కువ ఇవ్వట్లేదండి. గతంలో ఏదైతే ప్రొసీజర్ ఉన్నదో అదే ప్రొసీజర్ నడుస్తున్నది. గతంలో నిధులు కావాలి కదా, బీహార్కి ఎట్లా ఇచ్చారు? 55,000 కోట్ల రూపాయలు. ఆంధ్ర రాష్ట్రం 1,00,000 కోట్లు ఎట్లా ఇచ్చారు? మన రైల్వే నిర్మాణానికి 62,000 కోట్లు ఇచ్చారు.
అమరావతి ఇవన్నీ ఎన్నికల ముందు ఎందుకు మాట్లాడలేదు? ఇవన్నీ ఎన్నికల ముందు ఎందుకు మాట్లాడలేదు? ఎన్నికల ముందు ఎందుకు మీరు ఎన్నికల ముందు ఇవన్నీ ఎందుకు మాట్లాడలేదు? ఇవన్నీ హామీలు ఎందుకు ఇచ్చారు? ఇలా సర్పంచులకు మేము బిల్లులు ఇస్తాము, సర్పంచులను ఆదుకుంటాము, సర్పంచులు అఘాయిత్యాలకు పాల్పడొద్దు, సర్పంచులు ఎవరు చచ్చిపోవద్దు అని చెప్పి మీరు చెప్పారు కదా. మరి ఇవాళ మీరు ఎందుకు ఈ రోజు ఎందుకు అదంతా మర్చిపోతున్నారు? ఇవాళ మీ పని మొత్తం ఎట్లున్నదంటే మీ పనితీరు ఇలా కౌశికన్న చెప్పే పనితీరు ఎట్లా ఉన్నది అంటే మా వరకు వచ్చే వరకు సోమవారం, మీ వరకు వచ్చే వరకు మంగళవారం అన్నట్టున్నది కథ మీది. మీ కథ మొత్తం ఎట్లున్నదంటే మా కాడికి వచ్చే వరకు ఏమో సోమవారం. సమాధానం చెప్తున్నాం అండి. మా మంత్రులు కలిసి మీ ప్రభుత్వం కలిసి రానే ఎవరన్నా సర్పంచ్ కలిసి మందలు ఇచ్చారు ఎవరన్నా? ఎవరు? మేము ఎన్నిసార్లు కలవలేదన్నా? అరే మీ ప్రభుత్వంలో మా మంత్రులు కలుస్తున్నారు. మీ అంతలో మీరు అనుకుంటే ఎట్లా? మీ అంతలో మీరు అనుకుంటే ఎట్లా? మీ అంతలో మీరు అనుకుంటే ఎట్లా? లేదు అన్నా, ఇప్పుడు మీరే ఫామ్ హౌస్ అంటారు, మీరు ఏది మాట్లాడుతూ ఒక పాయింట్ అడిగింది మీరు ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు? మేడం బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తానని చెప్పి ప్రభుత్వం మాట ఇచ్చింది. మాట నిలుపుకునే ప్రయత్నంలో భాగంగా సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే జరుగుతూ ఉంది. ఆ సర్వే రిపోర్ట్ వచ్చిన తర్వాత బీసీలో 42% ఇవ్వాలని చెప్పి అందుకని ఆ కాయిదాలు మన రోడ్డు మీద మొత్తం పడ్డాయి కదా. మీరు చేసినటువంటి సర్వే సంక్రాంతి తర్వాత ఎలక్షన్ నిర్వహించబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. బీఆర్ఎస్ పార్టీ ఆనాడు బీసీలకు ద్రోహం చేసింది. 34% నుంచి 23% కుదించి మీరు బీసీలకు తీవ్ర అన్యాయం చేసింది మీరు. సర్పంచ్ నిధులు ఇవ్వండి మీరు, కాంట్రాక్టర్ 40,000 కోట్ల రూపాయలు ఇవ్వండి మీరు, విద్యార్థులకు 5,000 కోట్ల రియంబర్స్మెంట్ ఇవ్వండి మీరు, మహిళా సంఘాలు 4,000 కోట్ల రూపాయలు మాఫీ చేయండి మీరు, యాదవులు 2 విడత గొడవలు ఇవ్వండి మీరు. మేము చేసిన పాపాలకు ఈ పాపాలకు అన్నిటి కారణం బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి అన్ని పాపాలన్నీ సరిదిద్దే టైం తీసుకుంటాం. అందరు చెప్తుందేమో సంక్రాంతి తర్వాత ఎలక్షన్లు ఉంటాయి అని, కానీ మీరు చెప్పిన ప్రకారం అయితే ఇంకొక 2-3 నెలలు పడుతుందా? ఇప్పటికే సంవత్సరం అయింది. ఎంతో విలువైనటువంటి 1 సంవత్సర కాలాన్ని వృధా చేసినటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఎప్పుడు పెడతారు? ఇప్పుడు బీసీలకు ద్రోహం చేయాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుందా? భారతీయ జనతా పార్టీ ఏదైనా స్టాండ్ మరి బీసీ రిజర్వేషన్ పెంచుతుందని కోరుకుంటారా? చెప్పండి మరి. శోభక్క చెప్పాలి, నరసింహారెడ్డి గారు చెప్పాలి. మీరు ఏదైతే చాలా మంచి విషయం చెప్పారు. బీసీలకు ఏదైతే 42% డిక్లరేషన్ అని చెప్పి నిజామాబాద్ డిక్లరేషన్ చేసిరో, మీరు ఇవాళ 42% మీరు 42% ఏదైతే రిజర్వేషన్ చేస్తా ఉన్నారో స్థానిక సంస్థలలో ఖచ్చితంగా దానికి మీరు కట్టుబడి ఉండాలి. 42% రిజర్వేషన్ కి మీరు ఖచ్చితంగా కట్టుబడి ఉండాలి. మీరు ఏదో ఊకసంపుడు ఉపన్యాసాలు కాదన్నా. నేను 42%, మీరు 100% రిజర్వేషన్ ఇవ్వాలి. ఉపన్యాసం ఏం కాదు, మేము చర్చకి అన్నింటి మీద సిద్ధం ఉన్నాం. కేసీఆర్ గారికి ముఖం చూపిస్తాను, ప్రజల ముఖం చూపిస్తాను చేతగాకనే అసెంబ్లీ రావట్లేడు. కేసీఆర్ గారు వచ్చి అడిగితే ప్రభుత్వం సమాధానం చెప్పదా? దేని మీద స్టడీ, దేని మీద చర్చ చేద్దాం? 10 సంవత్సరాల కాలంలో మీరేం చేసినారు, మేము 1 yearలో ఏం చేసినాం సిద్ధం ఉన్నాం మేము మాట్లాడడానికి. మేమేమన్నా భారతీయ జనతా పార్టీ అయినా బీఆర్ఎస్ పార్టీ, దయచేసి ఒకటే మేము మాట్లాడతాం. ఎలక్షన్లు అప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ చెప్పింది పెద్ద మాటలు, మేము అన్నింటి మీద చర్చ చేస్తాం. ఏం చెప్పినా తెలంగాణకు బీసీని ముఖ్యమంత్రి చేస్తాని ఓసీ సంబంధించినట్టు మహేష్ రెడ్డి గారిని మీరు బీజేపీ నేత చేశారు. మీరు మాట్లాడితే నమ్ముతారు. తెలంగాణకి 2 కేంద్ర మంత్రులు తెలంగాణకు ప్రత్యేక నిధులు ఏం తెచ్చారు? మహారాష్ట్ర 1 రూపాయి ఇస్తే కేంద్రం 5 రూపాయలు ఇస్తుంది ఉల్టా. ఆ గుజరాత్ 1 రూపాయి ఇస్తే ఉల్టా కేంద్రం 7 రూపాయలు ఇస్తుంది. ఉత్తరప్రదేశ్ 1 రూపాయి ఇస్తే కేంద్రం 6 రూపాయలు ఇస్తుంది. తెలంగాణ 1 రూపాయి ఇస్తే మాకు 42 పైసలు ఇచ్చి తెలంగాణ తీవ్ర అన్యాయం భారతీయ జనతా పార్టీ చేస్తుంది. కాబట్టి మీరు ప్రత్యేక నిధులు తీసుకొచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మీరు మాట్లాడే తెలంగాణ సభ హర్షిస్తుంది. 8 మంది ఎందుకు గెలిపించారు? మేము మా కాంగ్రెస్ పార్టీ 8 మంది గెలిపించారు, మీకు 8 మంది గెలిపించారు. మీరు ఏ ప్రత్యేక నిధులు? మీరు కౌశిక్ గారిని నోరు మూయిస్తానంటేనే నేను మాట్లాడతాను, లేకుంటే లేదు. నేనేం మాట్లాడు, మీరు మాట్లాడాలి. బడ్జెట్ మీద మాట్లాడాలనుకుంటే మా కేంద్రం ఏమిచ్చింది, రాష్ట్రం ఏమిస్తుంది సర్పంచ్లకు అనేది నేను మాట్లాడగలుగుతాను. నాకు ఆ దమ్మున్న లీడర్ని. అధికారంలో ఉన్నామని ఎటుబడితే నోరు వారేసుకోవడం కరెక్ట్ కాదు. ఇంకోటి, శోభకి ఏమైనా తప్పుగా మాట్లాడితే నేను నా బీజేపీ నా మోడీ అని నేను మాట్లాడితే మీరు నా మీద దాడి చేయాలి. నేనేం మాట్లాడుతున్నా? న్యాయంగా సర్పంచులు బిల్లులు మాత్రమే. ఏమంటావే నరసింహారెడ్డి అన్న? అంతే మనం ఇక్కడ టాపిక్ డైవర్ట్ చేయదు. అరే బొడిగ శోభక ఉద్యమకారాలే తెచ్చిన తెలంగాణలో జై తెలంగాణ అననోళ్ళు ఇలా ముఖ్యమంత్రులు అయిన మంత్రులు అవుతారు, కడుపు ఉడికిపోతుంది. అవి కాదు ఇక్కడ ఏజెండా. నేను ఒక జడ్పీటీస్ గా చేసిన బిడ్డను, నేను ఒక ఎమ్మెల్యేగా చేసిన బిడ్డను. ఇక్కడ ఎజెండా హై డ్రీమ్ ఎజెండా ఏం తీసుకొచ్చింది? స్థానిక ఎన్నికలు, సర్పంచ్. అవునా కాదా? కాబట్టి అదే ఎజెండా మాట్లాడాలి. కానీ 8 మంది ఎంపీలు ఏం చేసిండ్రు,
ఎమ్మెల్యేలు ఏం చేసి ఇది కాదు, ఇది ఒకసారి మళ్ళీ ఐ డ్రీమ్ ఛానల్ మళ్ళీ ఒకసారి పిలవండి. ఇప్పుడు తను కూడా నరసింహారెడ్డి అన్న కూడా తను ఎక్కడ కూడా ఏ ప్రభుత్వాన్ని కూడా యాక్సెప్ట్ చేస్తలేడు, ఆదుకున్నారని అంటలేడు. మ్యాక్సిమము మేము తీసుకున్నాం, ఇంకా మాకు సపోర్ట్ కావాలి అనేది తను కూడా మాట్లాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న గారు ఏం స్పీచ్ ఇచ్చిండ్రో నరసింహారెడ్డి అన్న గారు వినిపించిండ్రు కదా. కాబట్టి మీరన్న మాటనే నిలబెట్టుకోండి, ఆత్మహత్యలు ఆపండి, సర్పంచ్ల బిల్లులు ఇవ్వండి, అర్జెంట్ గా స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వండి. అదే ఎజెండా ఐ డ్రీమ్ లో. ఇక మా ఎంపీలు ఏం చేసిండ్రంటే మీ ముఖ్యమంత్రి గారు పెద్ద గుడ్డెత్తుకొని తిరిగిండు ఎన్నికల ప్రచారంలో. రాష్ట్ర ప్రభుత్వం డెవలప్మెంట్ కావాలంటే కేసీఆర్ గట్లనే నాశనం పట్టించింది ఈ రాష్ట్రాన్ని, తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం. నువ్వు కూడా గదే పదంలో పోతే ఎట్లా? కాంగ్రెస్ పార్టీ మోడీ గారి దగ్గర కూర్చోవాలి, ఇది కొత్త రాష్ట్రము, మాకు డెవలప్మెంట్ కావాలి, 10 ఏళ్ల కాలంలో కుటుంబ పాలన జరిగిందని ప్రజలు మమ్మల్ని ఎన్నిక చేసుకున్నారు, మాకు ఈ రాష్ట్రానికి అదనంగా ఫండ్స్ ఇవ్వండి. 3వ సారి మోడీ అధికారంలోకి వచ్చిండ్రు, సహకారం తీసుకొని ఈ రాష్ట్రాన్ని కాపాడండి, సర్పంచ్లను కాపాడండి. 40th 50th ఫైనాన్స్ మేమే ఇస్తున్నాం కదా. మేమంటే ప్రజలు 2 రకాల పన్నులు కడతారు, రాష్ట్ర ప్రభుత్వానికి కడతారు, కేంద్ర ప్రభుత్వానికి కడతారు. కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది? గతంలో సర్పంచ్లకు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వానికి పడిచితే ముఖ్యమంత్రి అంతా అతలకుతలం చేస్తుంటూ డైవర్ట్ చేస్తాడని నేరుగా 40th 50th ఫైనాన్స్ అని నేరుగా గ్రామ పంచాయతీలకు వేసింది. కాబట్టి వల్ల గ్రామాలలో డెవలప్ జరిగిందంటే కేంద్రం నుంచి వచ్చిన ఫండ్సే ఇవాళ నరసింహారెడ్డి అన్న గారు చెప్పిండ్రు, అది ముమ్మాటికి నిజం. పోన్రి రేవంత్ రెడ్డి అన్న గారు వాళ్ళ ప్రభుత్వం అంతా పోయి కూర్చొని మాట్లాడి తిట్టుడు ఎందుకంటే మోడీ గారిని తిడితే ఏమొస్తుంది మీకు? మీరు తిట్టడం వల్ల ఈ రాష్ట్రం అభివృద్ధికి 0 ఉంటది కదా. ఇక్కడ సర్పంచులు గెలవాలంటే, అభివృద్ధి జరగాలంటే కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకోండి. మా కిషన్ రెడ్డి గారిని తిట్టిరి, కేంద్ర మంత్రి గారిని, మా బండి సంజయ్ అన్న తిట్టిరి, మా ఈటల రాజేందర్ అన్న తిట్టిరి, లాస్ట్ కు మా దేశ ప్రధానమంత్రి గారిని కూడా వ్యక్తిగతంగా దూషణ చేస్తారు. మీకు ఏమొచ్చిందండి? ఏమొస్తుందండి? అది కాదు కదా, అది కరెక్ట్ కాదు. ఏ నాయకుడైనా ప్రజలు పన్నులు కడతాండ్రు, ఆ పన్నులకెళ్ళి వచ్చేదే బడ్జెట్, ఆ బడ్జెటే గ్రామాలలో డెవలప్మెంట్ జరగాలి. పార్టీల పరంగా వ్యక్తిగతంగా దూషణలు చేస్తే వాళ్ళకేందండి 5 ఏళ్ళు పదవులు రాజవైభోగం అనుభవిస్తారు. ఇప్పుడు ఉన్న మంత్రులు, ఆ ముఖ్యమంత్రులు అందరూ పదవులు అనుభవిస్తారు. కానీ గ్రామాలలో ఉన్న సర్పంచులు నలిగిపోయి ఉన్నోళ్ళు, వాళ్ళని ఆదుకునే ఆలోచన ఉండాలి. కానీ మీరు ఒక్కటి హై డ్రీమ్ ఛానల్ వారికి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, పూర్తిగా గ్రామ పంచాయతీల మీద అవగాహన ఉన్నోళ్ళనే డిబేట్ కు పిలవండి. గాయకి ఎత్తుకొని దురుసుగా మాట్లాడడం కరెక్ట్ కాదు. నేను కూడా మస్తు మాట్లాడతా, కానీ ఇది ఎజెండా కాదు. ఎందుకంటే మనం రెచ్చిపోయి మాట్లాడితే సర్పంచ్లు బిల్లులు రాక ఇంకా ఆత్మహత్యలు చేసుకునే అవకాశం ఉంది, ఇంకా నలిగిపోతారు, కుటుంబాలు రోడ్ల మీద పడతాయి. అలాంటి పరిస్థితి కాదు. నువ్వు ఎన్నికలప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడిందో సర్పంచ్లు ఆదుకోండి. గ్రామాలు చీకట్లో ఉన్నాయండి. ఉదాహరణకి నిన్న నేను నా ఊరికి పోయినా, మా సార్ది ఈ 1 year వర్ధంతి ఈ నెల 22వ తారీఖు చేయాలి. నేను నిన్న నా ఊరికి పోయినండి, నా సొంత ఊరికి పోయినా. నా అత్తగా ఊరికి పోతే సర్పంచ్ ఉన్నప్పుడు కార్యదర్శి సర్పంచ్ వచ్చి బొడిగ శోభకు వచ్చిందని కలిసిటోళ్ళు, మేడం ఏమన్నా వర్క్ చేయించాలా విలేజ్ లో ఏంది అని అడిగేటోళ్ళు. నిన్న స్పెషల్ ఆఫీసర్ అన్నట్టు అయినా ఊళ్ళో లేదు. మేము కొన్ని చెట్లు అవి ఇవి భయంకరంగా ముఖాల మీద కలిగే పరిస్థితి కనబడ్డది. అయ్యో కనీసం ఓ సైడ్ కన్నా కట్టియాలి, చెయ్యాలి, బ్లీచింగ్ పౌడర్ పోస్టోళ్ళు లేవి, మోరీలని దోమలు, కంపు వాసన, ఇదంతా ఏంది అని అంటే స్పెషల్ పాలన, స్పెషల్ ఆఫీసర్లు వాళ్ళంతా ఎక్కడ? ఎంఆర్ఓ ఆఫీసు, ఎంపీడీఓ ఆఫీసు, కలెక్టర్ ఆఫీసుల దగ్గర ఎప్పుడు రివ్యూ పిలిపిస్తారో ఏమని అటెన్షన్ ప్లీజ్ అన్నట్టుగా నిలబడతాను. వాళ్ళ పాపం వాళ్ళని ఏమనట్లేదు కదా. విపరీతమైన దోమలు, ఊడ్చే వాళ్ళు ఆడ నిలబడి చేయించటోళ్ళు లేరండి. అదే సర్పంచ్ ఉంటే ఆడ నిలబడతారు. సర్పంచ్ గారితోని కార్యదర్శి గారు వస్తారు, వార్డు సభ్యులు ఉంటారు. నేను హుందాగా మాట్లాడుతున్నా, నేను మంచిగా మాట్లాడుతున్నా. నరసింహారెడ్డి అన్న, బొడిగా శోభక్క గాలన్న అనేటోళ్ళు కింది స్థాయి నుండి ఎదిగిన బిడ్డను నేను.
నేను ఏకదం ఎమ్మెల్యే అయిన బిడ్డను కాదు. రేవంత్ రెడ్డి అన్న కూడా అంతే. మీరు 2001 నుంచి ఉద్యమ ప్రస్థానం నుంచి మీరు మొదలు పెట్టారు అక్క. గొప్ప లీడర్లు అవుతారు. చరిత్ర సర్పంచ్లను ఆగం చేయకండి. వెంటనే వాళ్ళ బిల్లులను చెల్లించండి. సర్పంచ్ ఎన్నికలు జరపండి. గ్రామాలను కాపాడుకోండి అని బొడిగే శోభక్క గాలన్నగా డిమాండ్ చేస్తున్నా. ఇంకొకసారి హై డ్రీమ్ కు శోభక్కను పిలిచే ముందు, నరసింహారెడ్డి అన్నను పిలిచే ముందు కౌశిక్ అన్నకు అన్ని విషయాలు తెలిసిన వాళ్ళనే పిలవండి. ఎందుకంటే కౌశిక్ అన్న ఒక మాట చాలా బిజీ ఉంటాను నేను, ఇలాంటి నాకు ఒక లెక్క కాదు. వాళ్ళ అధికారంలో ఉండాలి కదా, చాలా బిజీ ఉంటాను. కాబట్టి మరి ఎందుకు ఒకటి అబద్ధాలు మాట్లాడేది నాకు అర్థం కాకడతా. ఎడిపోయిన నిధులు కేంద్రం ఇచ్చిందని చెప్పి శోభక్క చెప్పింది. ఎడిపోయిన మరి నిధులు మేము తీసుకున్నామా? మేము డైవర్ట్ చేసినావా కేసీఆర్ లాగా? ఎందుకు మేడం ఎవరు డైవర్ట్ చేయలేదు ఇక్కడ. లేలే కౌశిక్ గారు ఒక విషయం ఈ సందర్భంగా ఇప్పుడు ఎట్లయిపోయిందంటే వీళ్ళని వీళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి వీళ్ళు మాట్లాడేటువంటి విధానం కానీ వీళ్ళు మాట్లాడేటువంటి తీరు కానీ మీకు నచ్చినట్టు మీరు మాట్లాడుకుంటే పద్ధతి కాదు. లేదు లేదు కౌశిక్ అన్న మీకు ఒక విషయం చెప్తా. 2023 జనవరి 2023లో ఏదైతే ఇందిరా పార్క్ దగ్గర అన్న ఒక్క నిమిషమే, ఇప్పుడు ఏదైనా నిదానంగా మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం అవుతుంది భాయ్సాబ్. ఇప్పుడు సమస్య పరిష్కారం కావాలంటే నిదానంగా మాట్లాడుకోవాలి. ఎవరు కలవలే, ఎవరు ఏం చేయలేదు భాయ్సాబ్. నువ్వు ఇదే తప్పు, ఇదే పొరపాటు. లేదు ఒక్క నిమిషం, నేను ఒక్క విషయం చెప్తా వినే అన్న. ఇప్పుడు ఇది రాజీవ్ గాంధీ పంచాయత్ రాజ్ సంఘటన ప్రోగ్రామ్ కింద అన్న మీరు ఒక విషయం, రాజీవ్ గాంధీ పంచాయత్ రాజ్ సంఘటన ప్రోగ్రామ్ కింద 2023 అవునన్నా నేను మీరే చెప్తున్నా. అరే మీ జోలే చెప్తున్నాను నేను. ఏడైతే ఇందిరా పార్క్ దగ్గర మీరు మీటింగ్ పెట్టిర్రో, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు లేనప్పుడు ఏమైతే చెప్పిండో గ్రామాలను ఆదుకుంటా నేను అన్ని రకాలుగా నేను చూసుకుంటాను, మీరు ఇచ్చిన మాటలను ఇచ్చిన హామీలను నిలబెట్టుకోండి. మీరు ఇచ్చినటువంటి హామీలను ఇచ్చినటువంటి మాటలను మీరు నిలబెట్టుకోండి. ఇట్లా గాయ నోరు చేసి గాయ మాట్లాడితే కాదే, వాస్తవం మాట్లాడుతున్నాము. ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కూడా దాదాపు 12-13 మంది సర్పంచులు చచ్చిపోయారండి. లాస్ట్ 1 ఇయర్ టెన్యూర్ లో 60 మంది చచ్చిపోయారని నేను చెప్పలే, స్వయాన మీ ముఖ్యమంత్రి గారు మన ముఖ్యమంత్రి గారు చెప్పారు, రేవంత్ రెడ్డి గారు చెప్పారండి. గతంలో 2023లో చెప్పారు 60 మంది చచ్చిపోయారని చెప్పారు. ఈ 1 ఇయర్ లో 13 మంది చచ్చిపోయారండి. మీరు వాళ్ళని కాపాడండి, వాళ్ళ కుటుంబాలను ఆదుకోండి, మా బిల్లులు ఇవ్వండి. మీరు నేనేమంటున్నా, ఈ ఐ డ్రీమ్ ద్వారా నేను ఈ ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాను. మేము సర్పంచులము ఎవరమైతే పనిచేసినామో, గ్రామాలలో పనిచేసినామో, ఎవరమైతే ఈ గ్రామాలు బాగుండాలనేటువంటి పని చేసినామో, ఆ గ్రామాలలో ఇంకా కొన్ని అభివృద్ధి పనులను ప్రారంభించడానికి ఎవరైతే మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, అధికారులు కానీ వెళ్తున్నారు కదా ఈరోజు, వాళ్ళందరూ ఒక్కసారి ఆలోచించండి. ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి బిల్లులు వీళ్ళకి అందినాయా లేదా? ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా ఏదో ఒక మారుమూల గ్రామానికి చెందినటువంటి వ్యక్తే కదా. మీరు ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. మేము ఏం అడుగుతున్నామా? మేము మాకేమన్నా ఏం వజ్రాలు వైడూర్యాలు అడుగుతున్నామా? మేము ఊర్లో పనిచేసినాం నాయన మహాప్రభు. మా బిల్లులు ఇప్పి పైసలు రాక అప్పులు చేసి పుస్తలు అమ్ముకొని, గిన్నెలు అమ్ముకొని, చెంబులు అమ్ముకొని, షెల్క్ అమ్ముకొని, ప్లాట్లు అమ్ముకొని రోడ్డు మీదకి వచ్చి బిచ్చగాళ్ళ కంటే దరిద్రంగా అయిపోయింది మా పరిస్థితి. మా బిల్లులు ఇవ్వమని మేము అడిగితే ఇది ఎక్కడదో కాళేశ్వరం పోయి అక్కడ పోయి ఇక్కడ పోయి ఈ ఊరంతా తిప్పుకుంటూ వచ్చి అసలు విషయం మర్చిపోయి గిదంతా మాట్లాడితే ఎట్లా? మీ సొంత గ్రామంలో కూడా మేమే చేసినామే పని. వరదలు వచ్చినాయి ఊళ్ళకి, అదెక్కడి నుంచి వస్తాయి? 10,000 కోట్ల రూపాయలకు 400 కోట్ల కేంద్రం ఇచ్చింది కదా, మిగతా పైసలు ఎవరు ఇచ్చారు? మరి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది కదా మేడం. మరి అదెందుకు బాధ్యత? అంటే అది బాధ్యత కదా. ఎమర్జెన్సీ ఉంటుందా?
గతంలో చేసిన వర్క్ ఉంటే మీరు చెప్పండి. ఎమర్జెన్సీ ఫస్ట్ ఖర్చు పెట్టుకున్నాం కదా, ఎమర్జెన్సీ అది అవసరం కాబట్టి దాన్ని ఖర్చు పెట్టిరు. తర్వాత ఇప్పుడు ఈ సెక్షన్ ద్వారా ఇస్తా అని చెప్పి ప్రభుత్వం ఒప్పుకున్న తర్వాత కేసీఆర్ గారు ఎన్నడూ ఇప్పటి వరకు కూడా మాట్లాడలేదు. ఆగండి, మిమ్మల్ని మాట్లాడలేదు, ప్రగతి గేట్లను మీకు దగ్గర రానిలేదు, మీతో ఒక మంత్రి మాట్లాడలేదు. మీరు ఆనాడు కన్నా ఈనాడు మంచి ప్రజాస్వామ్యం ఉంది కాబట్టి మంత్రి గారు మాట్లాడుతున్నారు, మా ముఖ్యమంత్రి గారు స్పందిస్తున్నాడు, ఖచ్చితంగా మీకు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వాలి, ఖచ్చితంగా ఇస్తామని చెప్పిన తర్వాత మా ప్రభుత్వం బదనాం చేసే ప్రయత్నం చేస్తే ఎట్లా అని మేము అడుగుతా ఉన్నాం. ఎలక్షన్స్ ఎప్పుడు బిల్స్ ఎప్పుడు క్లియర్ చేస్తారు? దయచేసి భారతీయ జనతా పార్టీ ఏంటంటే బీసీలకు తీవ్ర అన్యాయం చేసే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ కూడా అదే పరిస్థితి కనపడతాం. ఓన్లీ బీసీల రిజర్వేషన్ పెంచడం కోసం మాత్రమే మేము బీసీకి డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసినాం. అదే కాకుండా కులగన్న జరుగుతూ ఉంది, ఖచ్చితంగా సంక్రాంతి తర్వాత ఎలక్షన్ పెడతామని చెప్పేసి. అదే కాకుండా మీరు ప్రజలు ఎదుర్కొనే సమస్యలు అన్ని పరిష్కరించే ప్రయత్నంలో భాగంగా ధరణి ప్లేస్ లో కొత్త 6వ చట్టం తీసుకొచ్చి భూమాతను తీసుకొచ్చి మొత్తం ప్రజల సమస్యలే కదా ఇవన్నీ కూడా. అన్న ఒక్క నిమిషం అక్క శోభక్క లాస్ట్లీ ఓకే రైట్ యా శోభక వెళ్ళిపోయింది యా ఆల్ రైట్. సో మొత్తం మీద అది సరే. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అయితే గ్రామాలలో ఈ పెండింగ్ బిల్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ సర్పంచ్కి సంబంధించిన బిల్స్ క్లియర్ చేయాలి. ఆ తర్వాతనే ఎలక్షన్స్కి వెళ్తే ఏమన్నా అధికార పార్టీ ఏమన్నా సీట్లు మేబీ గెలిచే అవకాశం అయితే ఉంటుంది. లేదంటే నిజంగానే గ్రామాల్లో ఉన్న సిచ్యువేషన్ అయితే అది అన్నటువంటిది అయితే ఇప్పుడైతే వినిపిస్తున్నటువంటి మాట. అండ్ కాంగ్రెస్ సర్కారు కూడా చాలా క్లియర్గా చెప్తుంది, మేము ఖచ్చితంగా బిల్స్ క్లియర్ చేస్తాం, రైతులు ఏవైతే కోరుకుంటున్నారో ఆ పరిపాలన అందించబోతున్నాం, రైతు భరోసా కల్పించబోతున్నాం, అండ్ 42% ఏదైతే బీసీలకు రిజర్వేషన్ చెప్పామో అది అమలైన తర్వాతనే ఎలక్షన్స్కి వెళ్తాం. ఇదైతే క్లియర్ కట్గా ఇప్పటికైతే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ సర్కార్ చెప్తున్నటువంటి పరిస్థితి. ఇంకా పంచాయతీరాజ్ చట్టంలో మార్పులు అయితే డెఫినెట్లీ అసెంబ్లీ సమావేశాల్లో పెట్టబోతుంది. ఆ రోజు అగైన్ మనం డిస్కషన్ పెట్టుకోబోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి కౌశిక్ యాదవ్ గారు, నరసింహారెడ్డి గారు, అండ్ ఇంతకుముందు జూమ్లో జాయిన్ అయిన బొడిగ శోభక్క గారు కూడా థ్యాంక్ యూ సో మచ్. దిస్ వాజ్ స్పెషల్ డిబేట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.